హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఫ్రెండ్స్. మన సంక్రాంతి కనుమ రోజు స్పెషల్గా చేసుకునే నాటుకోడి పులుసు విత్ కాంబినేషన్ గారెలు పర్ఫెక్ట్ పల్లెటూరు స్టైల్ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈకలు పీకిన తరువాత ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా నాటుకోడిని కాల్చుకుని ఇలా పసుపుతో బాగా రుద్దుకొని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ నాటుకోడి మన దొడ్డిలో పెరిగినది అయితే మళ్ళీ వాష్ చేయని అవసరం లేదు, లేకపోతే వాష్ చేసుకోవాలి. మరొకసారి వాటర్లో కొద్దిగా పసుపు కళ్ళుప్పు వేసుకుని 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత ఈ విధంగా శుభ్రం చేసుకున్న 1 kg చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లో 2 స్పూన్ల కారం, రుచికి సరిపడా కళ్ళుప్పు, 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల పసుపు, అలాగే కొద్దిగా గాను నూనె మరియు చెక్క నిమ్మరసం వేసుకుని ఈ చికెన్కి బాగా పట్టించుకొని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి, లేదా కనీసం 1 అవర్ పాటు అయినా ఉంచుకోవాలి. అప్పుడే ఈ చికెన్కి ఉప్పు కారం అన్నీ బాగా పట్టి ఈ నాటుకోడి పులుసు చాలా అంటే చాలా టేస్టీ అండి యమ్మీగా ఉంటుంది. ఫ్రెండ్స్, 2 పెద్ద ఉల్లిపాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నాటుకోడి పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువగా వేయనవసరం లేదు. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా చీరికలుగా కట్ చేసుకోవాలి. మరియు 2 మీడియం సైజు టమాటాలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పావు చెక్క ఎండు కొబ్బరిని ఈ విధంగా నిప్పుల పైన అంటే వీడియోలో చూపించిన విధంగా సన్నని సెగపైన కాల్చుకోవాలి. తరువాత కట్టెల పొయ్యిని వెలిగించుకుని దాకను పెట్టుకోవాలి. దాక కొద్దిగా వేడెక్కిన తరువాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న టీ స్పూన్తో టీ స్పూన్ మిరియాలు, 10 లవంగాలు, అంగుళం దాచిన చెక్క ముక్క, యాలక్కాయ 1, 4 అనాస పువ్వు రేకలు, కొద్దిగా జాపత్రిని వేసుకుని వీటిని కాసేపు వేగనివ్వాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత 1 చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల గసగసాలను వేసుకుని మరి కాసేపు బాగా వేగనివ్వాలి. వీటన్నిటిని బాగా వేయించుకున్న తరువాత మనం ముందుగా కాల్చుకున్న ఎండు కొబ్బరితో సహా రోటిలో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక చిన్న క్లిప్ మిస్ అయ్యింది. అదేంటంటే ఎండు కొబ్బరి పైన నల్లగా కాలిన చోట చెక్కు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే
కొద్దిగా కరివేపాకును కూడా రోటిలో వేసుకుని బాగా నలిగేటట్టు దంచుకోవాలి. ఎండు కొబ్బరి బాగా నలిగిన తరువాత ఈ మసాలా పౌడర్తో కలిపి మొత్తం అంతటిని బాగా దంచుకోవాలి. కూరను వండుకోవడానికి మరొకసారి పొయ్యి మీద దాకను పెట్టుకోవాలి. కొద్దిగా హీట్ అయిన తరువాత ఒక చిన్న గ్లాసుతో కొంచెం తక్కువగా 2 గ్లాసుల వరకు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తరువాత 6 లవంగాలు, 4 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. తరువాత మీడియం సైజు 2 పెద్ద ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చీరికలు మరియు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కల్లుప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తరువాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా బాగా మగ్గించుకోవాలి. మొత్తం అన్ని ఈ విధంగా బాగా మగ్గిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ని వేసుకోవాలి. దీన్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ అడుగంటిపోకుండా మధ్యలో ఒక్కొక్కసారి మూత తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఈ నాటుకోడి పులుసు కుక్కర్లో కన్నా ఇలా విడిగా వండుకుంటేనే ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. చికెన్ ఈ విధంగా బాగా మగ్గిన తరువాత 4 గ్లాసుల నుండి 4.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద ఈ నాటుకోడి పులుసు ఉడకటానికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి. అలాగే టైం కూడా ఎక్కువగానే పడుతుంది. అదే ప్రెషర్ కుక్కర్లో అయితే వాటర్ మరియు టైం కొంచెం తక్కువగానే పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. కూర 15 నిమిషాలు ఉడికిన తరువాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్న మసాలా పౌడర్ మరియు కొత్తిమీరను కొద్దిగా వేసుకుని బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ నాటుకోడి పులుసు ఉడకటానికి 30 నుండి 40 నిమిషాల టైం పడుతుంది. ఫ్రెండ్స్, బ్రాయిలర్ కోడితో కన్నా నాటుకోడితో చేసిన ఈ కూర మన హెల్త్కి చాలా మంచిది. అలాగే టేస్ట్లో చూసుకున్నా కూడా బ్రాయిలర్ కోడి కన్నా ఈ నాటుకోడి కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నాటుకోడి పులుసు గ్యాస్ స్టవ్ ప్రెషర్ కుక్కర్లో కన్నా ఈ విధంగా కట్టెల పొయ్యి మీద విడిగా వండుకుంటే కర్రీ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మరి మీరు కూడా ఈ విధంగానే వండుకుని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. ఒకసారి మూత తీసుకుని ఉప్పు, కారం, మసాలా పౌడర్ అన్నీ సరిపోయినవి లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసుకున్న మసాలాలన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ముక్క ఉడికిందో లేదో వీడియోలో చూపించిన విధంగా చూసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ నాటుకోడి ముక్క ఎంత బాగా ఉడికిందో చూడండి. చేత్తో ముక్క విరుపుతుంటే ఎంత సాఫ్ట్గా విరుగుతుందో. నాటుకోడి పులుసు ఈ విధంగా చిక్కబడిన తరువాత పైన ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని బాగా కలుపుకున్న తరువాత పొయ్యి మీద నుంచి దింపుకోవాలి. ఎంతో టేస్టీ అండి యమ్మీగా ఉండే పక్క పల్లెటూరి స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్. ఈ నాటుకోడి పులుసు దోశల్లో, కొబ్బరి అన్నంలో, గారెల్లో దేనితో తిన్నా కూడా మరి ఎక్సలెంట్గా ఉంటుంది. మరి నేను ఈరోజు దీనికి కాంబినేషన్గా సాఫ్ట్గా గారెలు రావాలంటే ఏం చేయాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. దీనికి ముందుగా 1/2 కేజీ మినపగుళ్ళను వాటర్ వేసుకుని 6 అవర్స్ పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఈ మినపగుళ్ళను 6 అవర్స్ పాటు నానిన తరువాత
4 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించిన విధంగా మినపప్పుని వాటర్ లేకుండా చేత్తో బాగా వాడేసుకుని గ్రైండర్లో వేసుకుని బాగా రుబ్బుకోవాలి. ఈ గారెల పప్పు కొద్దిగా నలిగిన తరువాత రుచికి సరిపడా కళ్ళుప్పు అలాగే లైట్గా వాటర్ని చిలకరించుకుని చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. ఈ గారెల పిండిలో కలుపుకోవటానికి 4 చిన్న ఉల్లిపాయలు 3 పచ్చిమిరపకాయలను బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా గారెల పిండి బాగా నలిగిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రుబ్బుకున్న గారెల పిండిలో కొద్దిగా జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు మరియు పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ గారెల పిండిలో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. గారెలు ఇంకొంచెం గుల్లగా రావటానికి చిటికెడు ఈనో పౌడర్ని వేసుకుని కలుపుకున్నాను. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని మూకుడిని పెట్టుకోవాలి. హీట్ అయిన తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ గారెలను వేసుకోవటానికి ముందుగా ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఒకవేళ ఆయిల్ హీట్ అవ్వకపోతే గారెలు నూనెను పీల్చేసుకుంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 2 విధాలుగా గారెలు ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. గారెలు వేయటం నేర్చుకునేవాళ్ళు, కొంచెం కష్టం అనుకునేవాళ్ళు ఇలా ఇస్తరాకు లేదా ఈ విధంగా కవర్పై కానీ చేతికి కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని ఇలా ఒత్తుకుని గారెలుగా వేసుకోవాలి. గారెలు వేసుకున్న వెంటనే తిప్పుకోకుండా ఇలా కొద్దిసేపు వేగిన తరువాతే ఇలా తిప్పుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకొక విధంగా గారెలు ఎలా వేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. జనరల్గా గారెలు వేయటం బాగా అలవాటైన వాళ్ళు చేతిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తరువాత చేతిని వాటర్తో బాగా తడుపుకుని కొద్దిగా పిండి ముద్దని చేత్తో ఈ విధంగా తీసుకుని మధ్యలో ఇలా హోల్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా చేతితో డైరెక్ట్గా వేసుకుంటే ఎన్ని గారెలన్నా సరే ఈజీగా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేతి బెల్లం అరిసెలు, చెక్కలు అలాగే జంతికలు మరియు 2 రకాల సున్నుండలు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో నా వీడియోస్లో చేసి చూపించాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గారెలు వేసుకున్న వెంటనే తిప్పుకోకుండా ఇలా కొద్దిసేపు వేగిన తరువాతే ఇలా తిప్పుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈరోజు నేను స్వచ్ఛమైన ఈ పల్లెటూరి వాతావరణంలో పక్కా విలేజ్ స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపించాను. అలాగే దీనికి కాంబినేషన్గా సాఫ్ట్గా మరియు క్రిస్పీగా గారెలు ఎలా చేసుకోవాలో కూడా చేసి చూపించాను. మరైతే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.